హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సంగమేమి ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా, ఒకరిద్దరు నెత్తి పడేస్తే నాకు పెట్టిన భోజనం అది మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. వద్దు అని చెప్పి హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఈడిగానే వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక. నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరతో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమని ప్రజల భ్రమలో కూడా ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు, మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము. అదే పని మేము ఈరోజు చేస్తున్నాం. దానికి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు, అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు. ఎన్ని ఫేక్ న్యూస్లు అండి. నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని లడ్డూలో ఏదో బొద్దింక వచ్చిందని, బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. లడ్డూలో బొద్దింక వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది. ఒక దగ్గరేమో గోవులు చనిపోతున్నాయని, ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతకుమించి వేరేం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మేం చిత్తశుద్ధితో ఉన్నాం. మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన ఉండి ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా మేము ఈ రోజు పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మేము మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా, ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరూ కూడా ఈరోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ 1 year కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈ రోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి. నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏ పార్టీకైనా దమ్ముండాలి. మాకు 1 సంవత్సరం పూర్తి అయింది, మీకు ఇది చేసాము, మేము ఇంకా ఏం చేయాలి అని ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ తాలకి విన్నపాలు కూడా డైరెక్ట్ గా మేమే తీసుకొని అదంతా కూడా మేమంతా కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలన్నదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటున్నాం. రేపటి నుంచి జరగబోయే తొలి అడుగు కార్యక్రమం నాకు బాగా సెంటిమెంట్. మా సీతారాంపురం గ్రామం పైక్రోపేట మండలంలో నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా మోస్ట్లీ ఆ ఊరు నుంచి మా ఉరుకొట్ల వెంకటరమణ గారి ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్, పైక్రోపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి
మేము స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. రోజుకి కంపల్సరీగా ప్రతి ఇంటి 50 నుంచి 100 ఇంట్లకి మా నాయకులు, మా కేఎస్ఎస్లు, అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా కనుక్కొని మాకు 1 మంత్ తర్వాత అవన్నీ కూడా మాకు డిస్క్లోజ్ అవుతాయి. ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మా పత్రికా సోదరులకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.